హలో అండి అందరికీ. ఈరోజు మరొక ఆర్డర్ అయితే వచ్చేసింది. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒక జంబో బ్యాగ్ స్టిచ్ చేస్తున్నానని. సో అదే ఇదండి. ఇది 5 పేర్స్ పడుతుంది. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ నేను స్టిచ్ చేస్తాను. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఒక జిప్ ఇచ్చాను. ఓవరాల్ ఒక జిప్ ఉంటుంది. చాలా స్పేసెస్గా ఉంటుంది. సో అవుట్ సైడ్ ఏ విధంగా ఉంటుందో ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను కదా. ఇది చూడండి, ఏదైనా స్టిచ్ చేస్తానంటే స్టాండర్డ్గానే ఉంటుంది. సో స్టాండర్డ్దే మెయింటైన్ చేస్తాను. వాటర్ ప్రూఫ్ లైనింగ్ వేసాను, విత్ పైపింగ్ కూడా వేసాను మనము. అండ్ లోపల ఒక ఇన్సైడ్న ఒక జిప్ ఇచ్చేసేసాను. సో ఏ విధంగా ఉందో ఇది కామెంట్ చేయండి. ఇది నేను సెకండ్ టైము, ఇది ఫస్ట్ది ఒకటి స్టిచ్ చేశాను. సో అది వీడియో పోస్ట్ చేయలేదు. ఇది సెకండ్ అండి. అండ్ ట్రావెల్ బ్యాగ్ ఒకటి, దెన్ ఇది ఇంకొకటి జంబో బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్ అయితే మనము డిఫరెంట్ పట్టుకునే విధానంలో వేరే ఉంటుంది. ఇది జంబో బ్యాగ్ పట్టుకునే విధానం వేరే ఉంటుంది. సో మనము హ్యాండిల్లో డిఫరెంట్ ఉంటుంది. దెన్ మన దగ్గర వచ్చేసి స్మాల్ బ్యాగ్, మీడియం సైజ్, ఈ దాంట్లో వచ్చేసి మీడియం సైజ్ బ్యాగ్ కూడా నేను చూపిస్తాను. అండ్ మీడియం సైజ్ బ్యాగు, స్మాల్ బ్యాగు, ట్రావెల్ బ్యాగు, ఇది జంబో బ్యాగ్ అండి. టోటల్గా 5 పేర్స్ పడుతుంది. ఇంతకుముందు టూ లేయర్స్తో పట్టే బ్యాగ్ చూపించాను. సో అది 2 or 3 పేర్స్ పట్టే విధానమే నేను చూపించాను, కానీ ఇది 5 పేర్స్ పడుతుంది. సో డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పి నేను స్మాల్ బ్యాగ్స్ కూడా చూపిస్తున్నాను. ఇది మీడియం సైజ్ బ్యాగ్. ఇది కూడా వాటర్ ప్రూఫ్ లైనింగ్ వేసి స్టిచ్ చేసేసాను. ఆఫీస్కి వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు ఈ మీడియం సైజ్ బ్యాగ్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. దెన్ ఇన్సైడ్ ఒక పాకెట్ ఇచ్చాను అండ్ అవుట్ సైడ్ పాకెట్ ఇచ్చాను. ఓవరాల్ ఒక జిప్ ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటుందో కామెంట్ చేయండి. సో మీడియం సైజ్ బ్యాగ్ నేను ఇది ఫస్ట్ టైం కుట్టడము. ఇది జంబో బ్యాగ్ సెకండ్ వన్ అండి కుట్టేది. సో మీరు ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటివి కావాలనుకుంటే కనుక తెలుసు కదా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. దీని యొక్క ప్రైస్ వచ్చేసి చాలామంది అడిగారు ఇక్కడ వాళ్ళు. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 450 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ అండి. మీకు ఎవరికైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ స్టిచ్ చేశాను.